హాయ్ అండి. ఈరోజు మన నరసాపురం కిచెన్లో జీడి మామిడి ఆవకాయ పడుతున్నామండి. దీన్ని టెంక ముదరక ముందు పట్టే పచ్చడిని జీడి మామిడి ఆవకాయ అంటారండి. మాకు ఇటు సైడ్ కంపల్సరీగా ఆవకాయకు ఉంటే ముందు ఈ పచ్చడి పట్టుకుంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికి నేను ఒక 6 కాయలు తీసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టుకున్నానండి. అది ఒక పెద్ద పళ్ళెం తీసుకొని దానిలో వేసుకొని దానిలోనే నాకు ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నానండి. ఆ గ్లాస్కి నాకు 3 గ్లాసులు కారం పట్టింది. 3 గ్లాసుల కారానికి గ్లాసున్నర వరకు ఉప్పు పట్టిందండి. ఉప్పుని కొంచెం మనం ముందు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టి దాన్ని కూడా కలుపుకోవాలి. ఆవాలు మెంతులు కూడా మనం ఒకసారి ఎండలో పెట్టుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని అది ఒక గ్లాసున్నర వేసానండి. అది మెంతుల శాతం కొంచెం తక్కువ ఉండాలి. ఆవాలు ఎక్కువ ఉండాలి. అది అది వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట అండి. దానికోసం అవి కూడా వేసుకోవాలి. వేసి ఇవన్నిటిని మనం గరిటె కంటే చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉప్పు అనేది గడ్డలా ఏమి ఉండకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఏది తడి అనేది తగలకుండా ఉంటే మనం మినిమం ఇది ఒక 10 రోజుల వరకు నెల రోజుల వరకు అయినా నిలువ ఉంటుందండి ఇది. అన్నీ మనం జాగ్రత్తగా చేసి పెట్టుకున్నామంటే తర్వాత ఆయిల్ కూడా వేరుశనగ ఆయిలే వేసి కలిపానండి. నేను ఎక్కువ వేరుశనగ వేసి కలుపుతాను. దానివల్ల పచ్చళ్ళు కూడా రుచిగా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. నాకు 1/2 లీటర్ వరకు ఆయిల్ పట్టింది. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి ఉన్న వెల్లుల్లిపాయలు కూడా వేసి తర్వాత మెంతులు ఒక స్పూను వరకు వేసానండి. ఎందుకంటే ఆవాలు మెంతులు ఆయిల్లో బాగా ఊరేటప్పటికి మనకు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా వేసుకున్నాక నేను ఎప్పుడు ఎల్లుల్లిపాయలు గుప్పుడు ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా నూరి వాటిని కూడా వేస్తానండి. అలా వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ ఊడుపు చాలా రుచిగా ఉంటుంది. మనం ఇడ్లీలో వాటిల్లో వేసుకున్నా కూడా మనకి ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను అలా వేస్తానండి. నేను పెద్ద పచ్చడి పట్టినా కూడా అట్లాగే నూరేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి తర్వాత జాడీ కానీ లేదంటే సీసా కానీ శుభ్రం చేసుకొని దాన్ని ఎండలో పెట్టుకొని దానిలో వేసుకోవాలి. వేసిన తర్వాత మనకు ఈరోజు పట్టిన పచ్చడి 3 రోజుల దాకా కదపకూడదు అలా అని ఏమి ఉండదండి. రేపటి నుంచి ఈరోజు పట్టిన మన పచ్చడి రేపు పొద్దున్న నుంచి మనం తినడానికి ఇది రెడీగా ఉంటుందండి. అందుకే మాకు గోదావరి సైడ్ కంపల్సరీగా ఆవకాయ కంటే ముందు ఈ పచ్చడి పట్టుకుంటారు. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కానీ రేపు పొద్దుటికి ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.